హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఉషా జెనోమే వండర్ స్టిచ్ మిషన్ని ఎలా క్లీన్ చేయాలి అండ్ ఆయిలింగ్ ఎలా చేసుకోవాలి, ఎక్కువ డ్యూరబిలిటీ ఉండడానికి మనం ఆయిలింగ్ ఏ పార్ట్స్లో ఇవ్వాలన్నది చూపిస్తాను. అండ్ ఇక్కడ ఈ మిషన్ని హ్యాండిల్ చాలా కేర్గా చేయాలండి, ఎందుకంటే ఈ పార్ట్స్ అన్నీ కొంచెం డెలికేట్గా ఉంటాయి కదా, సో విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. వన్స్ విరిగిపోతే కనుక వాటి అందం ఉండదు అండ్ మనం మెయింటెనెన్స్ చేయడం కూడా చాలా కష్టం అవుతుంది. ఓకే, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నానంటే ఒక కాటన్ క్లాత్ తీసుకొని అప్పర్ పార్ట్స్ అన్నీ క్లీన్ చేసేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా డస్ట్ పార్టికల్స్ కానీ ఏమైనా ఉంటే కనుక పోతాయి. ఇక్కడ చూసారా రఫ్ తీసుకునే దాంట్లో ఎంత డస్ట్ ఉందో. సో ఇలా మొత్తం క్లీన్ చేసుకుందామండి. క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక ఫస్ట్ టైం ఈ మిషన్ క్లీన్ చేస్తున్నట్టు అయితే కనుక 2-3 సార్లు వీడియో చూసిన తర్వాతనే క్లీన్ చేయడం స్టార్ట్ చేయండి. ఓకే, మనం పెట్టుకున్న థ్రెడ్స్, బాబిన్ పార్ట్స్ అవన్నీ సెపరేట్ చేసేసుకుందాం. అప్పర్ పార్ట్స్ అందులో కొంచెమే ఉంటుంది డస్ట్, ఎందుకంటే డైలీ మనం క్లీన్ చేసుకుంటూనే ఉంటాం కాబట్టి. ఇక్కడ ఇటువంటి బ్రషెస్ ఉంటాయండి, మనకి షాప్స్లో అవైలబుల్గా ఉంటాయి. మిషన్ షాప్స్లో అడిగితే ఇస్తారు. అటువంటి బ్రషెస్ యూజ్ చేసుకుంటే లోపల ఉన్న డస్ట్ ఈజీగా క్లియర్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చి ఈ బాక్స్ని ఓపెన్ చేయాలి. దానికి ఓపెన్ చేయడానికి మనకి ఆల్రెడీ టూల్ బాక్స్ ఇచ్చినప్పుడు ఈ టూల్ ఇస్తారండి. దాన్ని మనం యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేసుకొని తీసుకోవడమే. సో వన్స్ స్క్రూ వచ్చేసిన తర్వాత బై హ్యాండ్ చేసేయచ్చు. అండ్ ఇక్కడ మీరు ఓపెన్ చేసినప్పుడు గట్టిగా అయితే నాగేయకండి, ఒకసారి పొజిషన్స్ చూసుకోండి లోపల ఎలా ఉందా అన్నది, అప్పుడు తీయండి. అండ్ చూడండి ఇలా అయితే ఎంత స్కాటర్ అయిపోయిందో డస్ట్. అండ్ మీరు ఇప్పుడే అంటే కొన్ని ఛానల్ అయింది ఇప్పుడే ఓపెన్ చేశారంటే మిషన్ కనుక ఈ పార్ట్స్ అనేవి చాలా కేర్ఫుల్గా ఓపెన్ చేసుకోవాలి. అంటే ఈ పార్ట్స్ ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ ఉంటాయి. సో మనకి ఈ పర్టికులర్ ఫిట్టింగ్ పార్ట్స్ కనుక విరిగిపోతే ఇది ఫిట్ అవ్వడం చాలా కష్టం అన్నమాట. సో మీరు క్లీన్ చేసినప్పుడు చాలా కేర్ఫుల్గా అయితే దీన్ని ఓపెన్ చేయండి. ఒకేసారి పట్టుకొని లాగేకండి, జస్ట్ నెమ్మదిగా జస్ట్ ఇలా అన్నిటి లాగితే వస్తుంది అన్నమాట ఇది. ఓకే, ఇప్పుడు దీన్ని కూడా మనం క్లీన్ చేసేసుకుందాం. ఇక్కడ క్లీన్ చేయడానికి మనం ఏ లిక్విడ్స్ యూజ్ చేయక్కర్లేదండి, ఎందుకంటే పైన ఉన్న పాలిష్ కోటింగ్ ఉంది కదా, ఎటువంటి లిక్విడ్స్ యూజ్ చేసినా పాలిష్ కోటింగ్ పోతుంది. ఓకే, ఇక్కడ ఈ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ బాటమ్ పార్ట్ని కూడా ఓపెన్ చేసేద్దాం. ఇది మనం రెగ్యులర్గా ఓపెన్ చేస్తూనే ఉంటాం కదండి, బాబిన్ని పెట్టుకోవడానికి జస్ట్ ప్లగ్ చేస్తే వచ్చేస్తుంది. ఇక్కడైతే డస్ట్ చాలా తక్కువనే ఉంది, డైలీ క్లీన్ చేస్తూ ఉంటాను నేను. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇది ఓపెన్ చేయాలి, బాటమ్ పార్ట్. బాటమ్ పార్ట్ ఇక్కడ మీరు చూస్తున్నారా, ఈ బాబిన్ తీసేద్దాం. సో బాబిన్ పక్కన పెట్టేసాను. అండ్ ఇక్కడికి వచ్చినప్పటికీ ఈ క్లిప్స్ రెండు ఓపెన్ చేసేసేయాలండి కొంచెం కేర్. ఓకే, ఈ పిన్స్ అయితే మనం జస్ట్ ఇలా అంటే వచ్చేస్తాయి. ఓకే, ఈ పిన్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఈ బాబిన్ సెట్ ఉంటుంది,
చేసుకోవాలండి. ఇందాక నాకు నీడిల్ డౌన్లో ఉంది కదా, సో ఇది లాగితే రాలేదు. సో మనం నీడిల్ని అప్వర్డ్ పొజిషన్లో పెట్టుకొని ఇప్పుడు జస్ట్ ఇలా అంటే వచ్చేస్తుంది అన్నమాట ఈ సెట్. సో ఇక్కడ మీరు చూసారా, మనం థ్రెడ్స్ అవి చిన్ని పోగుల్లా ఉండిపోతాయి కదా, అవన్నీ ఇలా ఉంటాయి అన్నమాట లోపల. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇవి 2 సెట్స్, వీటిని కూడా మనం క్లీన్ చేసేసుకుందాం. ఈ ఫంక్షన్ ఇంకా మంచిగా జరగాలంటే మనకి రిమూవబుల్ పార్ట్స్ ఏమున్నాయో వాటిని ఒక బౌల్లో ఆయిల్ వేసుకొని వాటిలో ఒక 1 అవర్ 2 అవర్స్ సోక్ చేసుకొని పెట్టుకుంటే కనుక ఫంక్షన్ పార్ట్లో ఉన్న డస్ట్ కానీ మడ్ కానీ అండ్ ఇంకా మనకి దారం పోగులు అవి నానిపోయి బయటకు వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇది ఈ పార్ట్ క్లీన్ చేసుకోవాలి. అండ్ బిఫోర్ అంతకంటే ముందు నేను నీడిల్ని రిమూవ్ చేసేస్తాను. నీడిల్ రిమూవ్ చేసేసి సెక్యూర్ చేసేసుకుందాం. లెఫ్ట్కి మనకి ఉన్న దాంతో లెఫ్ట్కి మూవ్ చేసుకోవాలి. ఓకే, ఇలా అంటే నీడిల్ వచ్చేస్తుంది. నీడిల్ పొజిషన్ చూసుకోండి, మళ్ళీ మీరు పెట్టాలి కదా. మొత్తం రౌండ్గా ఉన్నదైతే మన సైడ్ ఉంటుంది అండ్ ఫ్లాట్ ఉన్న సైడ్ ఏమో ఆపోజిట్ సైడ్లో ఉంటుంది అన్నమాట. ఓకే, నీడిల్ని కూడా సెక్యూర్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఫూటర్ని రిమూవ్ చేస్తున్నాను. ఫూటర్ని రిమూవ్ చేయడానికి ఇది అప్వర్డ్ డైరెక్షన్లో ప్రెస్ చేసి డౌన్కి ఇక్కడ ఉన్న పాయింట్ని చూడండి ఇలా పెట్టాలి. ఇది అప్వర్డ్ పొజిషన్కి మూవ్ చేసి ఇక్కడ ఉన్న పాయింట్ ఎలా అంటే ఫూటర్ అయితే పడిపోతుంది. సో ఫూటర్ని కూడా క్లీన్ చేసేసుకుందాం. ఓకే, నెక్స్ట్ వచ్చి ఈ పార్ట్ని క్లీన్ చేద్దాం అండ్ ఈ పార్ట్ని కూడా క్లీన్ చేద్దాం. ఇక్కడ మనకి ఈ టూత్ ఉన్నాయి కదా, నెక్స్ట్ వచ్చి ఈ టూత్ ఉంది కదా మనకి మిషన్ పాదంలో ఉండే టూత్, వాటిని డౌన్వర్డ్ చేసేస్తాం. చూడండి, దానికి ఇక్కడ ఉంటుంది అన్నమాట కనెక్షన్. నెక్స్ట్ మనం దాన్ని ఇలా అంటే ఈ టూత్ అనేది ఇక్కడ పెట్టు, ఈ టూత్ అనేది పడిపోతుంది. మళ్ళీ మనం డ్రాగ్ చేసుకొని పెట్టేయచ్చు. చూసారా ఏమైంది, ఇలా పెట్టేయాలి అంతే. సారీ. ఓకే, సారీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ నాయిస్ అండి, ఫుల్ రెయిన్ వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ మనం ఈ ప్లేట్ని కూడా రిమూవ్ చేసేసుకుందాం. లెఫ్ట్ వర్డ్ మోషన్లో రొటేట్ చేస్తే కనుక స్క్రూస్ అనేవి బయటకు వచ్చేస్తాయి. అండ్ బీ కేర్ఫుల్ అండి, ఈ స్క్రూస్ ఎక్కడి నుంచి తీసాం మళ్ళీ అదే ప్లేస్లో పెట్టాలి కదా, సో జాగ్రత్తగా సెక్యూర్ చేసుకోండి. అసలైన డస్ట్ అంతా దీని వెనకట్లే ఉంటుంది, ఎందుకంటే మనం మార్కింగ్ చేసినప్పుడు డీస్ పీసెస్ అవి వాడతాం కదా, వాటి డస్ట్ అంతా వీటికి పట్టేస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, చూపిస్తాను చూడండి. మనం వేసే ఆయిల్ అండ్ ఇక్కడ చూడండి ఎంత డస్ట్ ఉందంటే మనకి కన్నీ కనిపించదు, అంత ఉంటుంది లోపల. సో ఇట్స్ ఓకే, క్లీన్ చేసేద్దాం. మనకి ఎప్పుడు మిషన్లో స్టిచెస్ బాగా రావాలంటే ఈ టూత్ మంచిగా ఉండాలన్నమాట.
ఓకే, వీటిని కూడా డస్టింగ్ చేసేసుకుందాం. అంటే వీటిని ప్రొఫెషనల్గా ఎలా చేస్తారో నాకైతే తెలియదండి, బట్ నేను చేసుకునే మెథడ్ని అయితే మీకు చూపిస్తున్నాను. మనకి మిషన్కి ఎటువంటి డ్యామేజ్ కలగకుండా చేసుకునే మెథడ్ అన్నమాట ఇది. సో ఇలా ఉంటుంది బెస్ట్. అండ్ మన ఇంట్లో ఉండే హార్పిక్ లిక్విడ్స్ కానీ కాలిన్స్ కానీ అలాంటివి పెట్టేకండి. ఎందుకంటే ఈ వీటి పైన ఉన్న కోటింగ్ లేయర్స్లో బయటకు వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ వీటిని మంచి సాఫ్ట్ కాటన్ క్లాత్తో క్లీన్ చేసేసుకోండి. ఈ బాటమ్ ప్లేట్స్లో కూడా చాలా డస్ట్ ఉంటుంది, అది కూడా మనం క్లీన్ చేసేసుకోండి. ఓకే, మనకి కావాలంటే ఇక్కడ బోల్ట్స్ అయితే ఉంటాయండి. జస్ట్ ఇక్కడ ఇది చూపించు. ఇక్కడ బోల్ట్స్ ఉంటాయి, అవి కూడా రిమూవ్ చేసుకోవచ్చు. బట్ అంత రిస్క్ చేయకండి, ఎందుకంటే మనకి అక్కడ పార్ట్స్ విరిగిపోతే మన వల్ల కాదు ఇది చేయడం. ఓకే, అండ్ మీకు అన్వాంటెడ్ థ్రెడ్స్ ఏమైనా ఉంటే కనుక ఇక్కడే ఉంటాయి అవి, దానివల్లనే మనకి పూసుకుట్టు పడడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో మనం రిమూవ్ చేసినప్పుడు ఎక్కడైనా థ్రెడ్స్ ఉంటే జస్ట్ నార్మల్ పిన్స్ ఉంటాయి కదా, ఆ పిన్స్తో ఓపెన్ చేసేసుకొని తీసేసేయండి. అంతేనండి. నా హ్యాండ్స్ వెళ్ళని చోటికి ఇది యూజ్ చేసుకొని క్లాత్ని పంపించేస్తూ తుడిచేస్తున్నాను అనమాట. ఓకే, మనకి ఇక్కడున్న డస్ట్ని ఇలా పెట్టేసి జస్ట్ ఇలా అంటే తీసేస్తున్నాం. పిన్ టు పిన్ క్లియర్ అవుట్ చేసుకోండి, ఎందుకంటే అవే మళ్ళీ కొన్నాళ్ళు అయ్యేటప్పటికి పెద్దగా అయిపోతుంది డస్ట్. ఓకే, చేసేసిన తర్వాత ఒకసారి బ్రష్తో డస్ట్ అవుట్ చేసేసండి. ఇది మొత్తం క్లోజ్డ్గా ఉంటుంది కాబట్టి డస్ట్ అనేది నార్మల్ కొంచెం తక్కువగానే ఉంటుందని చెప్పచ్చు కంపేర్ టు టేబుల్ మిషన్స్. ఆ మిషన్ కూడా ఎలా క్లీన్ చేయాలన్నది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. వాటికి కూడా ఆయిలింగ్ ఎక్కడెక్కడ వేయాలి, ఏ పార్ట్స్ని ఎలా క్లీన్ చేయాలి కూడా చూపిస్తాను. ఓకే, ప్లేట్ కూడా క్లీన్ చేసేసుకున్నాను. మోర్ ఓవర్ మనకి ఈ ప్లేట్ ఎప్పుడు పోయిందని చెప్తారంటే, ఇక్కడ చూస్తున్నారా ఈ హోల్ ఉంది కదా, ఇది వచ్చి మనం నీడిల్ ప్లేస్ చేసుకునే హోల్ మాట. అంటే మనం ఓకే నీడిల్ ప్లేస్ చేసుకునే హోల్ మాట ఇది. ఈ హోల్కి మనం కుందన్స్ అవి అనుకోకుండా సూదికి తగిలేస్తూ విరిగిపోతాయి కదా, అప్పుడు ఇలా నాట్స్ పడుతూ ఉంటాయండి. రీసెంట్గానే నాకు నీడిల్ బెండ్ అయిపోయింది. సో ఈ నాట్స్ కనుక ఈ హోల్ని మొత్తం పెట్టేస్తూ ఉంటే కనుక ఇలా, అప్పుడు మనం ఈ ప్లేట్ మార్చుకోవాలి, లేదంటే మనకి పూసుకుట్టు మళ్ళీ మామూలుగానే పడిపోతుంది. అంటే ఇది నాకు ఎలా తెలుసు అంటే, నేను నా ఓల్డ్ మిషన్ జస్ట్ మాస్కో మిషన్ ఉండేది నా దగ్గర. మాస్కో మిషన్ చేసుకున్నప్పుడు అక్కడ క్లీన్ చేసే సర్వీస్ మ్యాన్ చెప్పారన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చి ఈ అప్పర్ పార్ట్ని క్లీన్ చేసేసుకుందాం. ఫస్ట్ అయితే డస్ట్ అవుట్ చేసేస్తానండి. డస్ట్ అవుట్ చేసేసే ముందు ఇది ఆల్రెడీ మనం క్లీన్ చేసి పెట్టేసాం కదా, దీన్ని క్లోజ్ చేసేస్తాం. ఓకే,
చూసారా ఎంత చిన్ని చిన్ని పిన్స్ ఉన్నాయో. అప్పుడు మనం మనం క్లీన్ చేసినప్పుడు చాలా సాఫ్ట్గానే క్లీన్ చేసుకోవాలి. మీకు నార్మల్ టేబుల్ మిషన్స్ కూడా ఎలా క్లీన్ చేయాలన్నది నెక్స్ట్ వీడియోలో పెడతానండి. వాటిని కొంచెం హార్డ్గా డీల్ చేసినా పర్లేదు, వీటితోనే కొంచెం కష్టం. ఓకే, పార్ట్ కూడా క్లీన్ చేద్దాం. మోస్ట్లీ క్లోజ్డ్గా ఉంటుంది కాబట్టి డస్ట్ అయితే తక్కువే ఉందండి. ఆయిలింగ్ ఎక్కడ ప్లేస్ చేయాలో అన్నది ఇప్పుడు చెప్తాను. సో ఇక్కడ ఈ పార్ట్స్లో కూడా థ్రెడ్స్ అవి ఇరుక్కుపోయి ఉంటాయండి, కొంచెం జాగ్రత్తగా తీసేసుకోవాలి. చూసారా ఇలా డస్ట్ అనేది స్కాటర్ అయిపోయి ఉంటుంది. ఎందుకు ఇంత పిన్ టు పిన్ కూడా క్లీన్ చేయాలంటే మనకి మిషన్కి లైఫ్ కావాలంటే క్లీన్ చేసుకోక తప్పదండి. సౌండ్స్ కానీ అటువంటివి ఎక్కువ రాకుండా ఉంటాయి. అండ్ మిషన్ పార్ట్స్కి డ్యూరబిలిటీ అనేది ఎక్కువ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. సో డస్టింగ్ అయితే అయిపోయింది, ఆయిలింగ్ చూద్దాం. బేసిక్గా అయితే మనకి మూవింగ్ పార్ట్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ మూవింగ్ పార్ట్స్ ప్రతిదానికి ఆయిల్ వేసుకోవచ్చండి. బట్ ఇక్కడైతే నాకు కొన్ని అన్ని కొత్తగానే ఉన్నాయి కాబట్టి ఈ స్టన్కి ఒకదానికి వేసాను ఆయిల్. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఈ పార్ట్, ఇక్కడ కూడా ఆయిల్ ప్లేస్ చేస్తాను. ఆయిల్ వచ్చి ఏ ఆయిల్ పడితే ఆయిల్ వేయకండి. మిషన్ ఆయిల్స్లో మిషన్ ఆయిల్ ప్యాకెట్స్ అమ్ముతారు కదా, 20 రూపీస్ 10 రూపీస్ ఉంటుంది, ఆయిల్సే యూజ్ చేయండి. సో ఇంప్యూరిటీస్ అనేవి తక్కువ ఉంటాయి వాటిలో. ఓకే, నెక్స్ట్ వచ్చి ఓకే మనకి బాటమ్ పార్ట్ వచ్చినప్పటికి మూవింగ్ ఎలిమెంట్స్ ఇక్కడ చూడండి, వీటికి వేస్తాము. అండ్ ఇక్కడ మూవింగ్ పార్ట్కి కూడా వేస్తాం అన్నమాట. జస్ట్ వన్ డ్రాప్ ఇనఫ్. అంతేనండి, ఆయిల్ ప్లేస్ చేసుకునే పొజిషన్స్ అయితే అవే. సో ఇక్కడ వచ్చినప్పటికీ మనం తక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి అప్పర్ పార్ట్లో. ఓకే ఓకే, బాటమ్ పార్ట్ అయితే నేనేమి ఓపెన్ చేయట్లేదండి, మనకి మెయిన్ పార్ట్స్ అవే క్లీన్ చేసుకోవడానికి. ఇక్కడ ఏమైనా డస్ట్ కనుక అలాంటి స్కాటర్ ఉంటే పైన తుడిచేయడం. అండ్ ఇక్కడ ఎయిర్ వెంట్ ఉంటుంది. మనకి మిషన్ రొటేట్ అయినప్పుడు హీట్గా లాస్ అవుతుంది కదా కొంచెం ఎనర్జీ. సో ఆ హీట్ లాస్ అనేది బయటికి పోవడానికి ఇక్కడైతే ఉంటుందన్నమాట. సో అంతేనండి, ఓవరాల్గా టెస్టింగ్ చేసేసుకున్నాను, క్లీనింగ్ చేసేసుకున్నాను. ఇప్పుడు పార్ట్స్ అన్ని అసెంబుల్ చేసేస్తాను, చూడండి ఎలా చేస్తాను అండి. ఓకే, టెస్టింగ్ అయితే క్లియర్ అవుట్ అయిపోయింది కదా, ఇప్పుడు పార్ట్స్ని అసెంబుల్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్లేట్స్ని పెట్టేస్తాను. ఓకే, రైట్ డైరెక్షన్లో
ప్లేస్ చేసేసుకొని స్క్రూస్ రైట్ వర్డ్ డైరెక్షన్లోనే టైట్ చేసేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చి బాబిన్ సెట్ని కూడా ప్లేస్ చేసేసుకుందాం. వెయిట్లోనైనా డస్ట్ ఉండొచ్చు కానీ ఈ బాబిన్ సెట్లో మాత్రం అస్సలు డస్ట్ ఉండకూడదు, చిన్ని దారం పోగు కూడా ఉండకూడదు దీంట్లో. సో ఫిట్ చేసుకోమని ముందు కొంచెం ఇంకా క్లియర్గా చూసుకొని ఫిట్ చేసేసుకోండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తీసుకోవాలి. అండ్ ఇక్కడ మనకి ఈ డైరెక్షన్ ఇది మూవ్ చేసుకుంటూ హ్యాండిల్ మూవ్ చేసుకుంటూ ఇక్కడ డైరెక్షన్ అనేది సెట్ చేసేసుకొని పర్ఫెక్ట్ ఫిట్ అయిపోయిందండి. ఫిట్ అయిపోయాక మీకు ఈ సెట్కి జస్ట్ ఈ బాటంలో ఒక పిన్ ఉంటుంది చూసుకోండి. కానీ ఇలా ఈ పార్ట్ పైకి రావాలి, ఈ పిన్ బాటంకి వెళ్ళాలి, ఈ హుక్స్ అనేవి వీటిలో ఫిట్ అయి ఉండాలి కదా, అవి బయట ఉండాలి. ఓకే, పర్ఫెక్ట్లీ ఫిట్. ఈ ఫిట్ అయిపోయిన తర్వాత వీటిని వాటి పొజిషన్స్కి తీసుకొచ్చేసాను. ఓకే, ఇది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ దీన్ని లిఫ్ట్ చేయాలి. అంటే ఈ టీత్ లిఫ్ట్ అవ్వాలన్నమాట. ఇవి లిఫ్ట్ అయినప్పుడు మన తంబ్ దీంట్లో పెట్టి సరే లిఫ్ట్ చేసేసారు, ఇంకా పడదు. ఓకే, మళ్ళీ చూపిస్తున్నాను. ఇది ఇలా ఫస్ట్ ఇలా చూసారు, ఇక్కడ లేవలేదు, అది చెక్ చేసుకోవాలండి మీరు. ఇప్పుడు పర్ఫెక్ట్లీ ఫిట్ అయిపోయిన తర్వాత ఈ పార్ట్ని క్లోజ్ చేసేద్దాం. క్లోజ్ చేసేసిన తర్వాత ఇక్కడున్న ఫూటర్ నార్మల్ మనం రెగ్యులర్ ఫూటర్ని ప్లేస్ చేసేస్తాం. ఓకే, ఫిట్. అది కూడా ఫిట్ అయిపోయిన తర్వాత నీడిల్ మనం స్టిచ్ చేసినప్పుడు ఫిట్ చేసుకున్నామండి. మీకు కనుక డౌట్ ఉంటే ఇప్పుడే ఫిట్ చేస్తాం చూడండి. నీడిల్ ఫిట్ చేసినప్పుడు ఫ్లాట్ సైడ్ వచ్చి అంటే పల్చగా ఉన్న సైడ్ వచ్చి ఆపోజిట్లో ఉండాలి, రౌండ్ సైడ్ వచ్చి మన దగ్గర ఉండాలి. అండ్ ఇక్కడ మీకు అదే కోణంలో ఒక రౌండ్ ఉంటుంది, హోల్ ఉంటుందండి. ఆ హోల్లోకి అప్వర్డ్ మోషన్లో పెట్టేసుకోవాలి. ఫిట్ అయిపోయింది. ఫిట్ అయిపోయిన తర్వాత నీడిల్కి ఇచ్చే ఈ స్క్రూ ఉంటుంది కదా, ఆ స్క్రూని కూడా ఫిట్ చేసేసుకోవాలి. ఫస్ట్ హ్యాండ్తో ఫిట్ చేసేసుకోండి, తర్వాత స్క్రూ డ్రైవర్తో టైట్ చేసేసుకోండి. ఓకే, ఫిట్ అండి. నెక్స్ట్ వచ్చి ఈ బాక్స్ పెట్టుకోవాలి. సో ఇది పెట్టుకున్నప్పుడు ఇది కూడా క్లీన్ చేసేసుకోండి. కటింగ్కి మనకి యూస్ అయ్యేది ఉంటుంది కదా కటర్, అది కూడా క్లీన్ చేసేసుకోండి. ఇక్కడ కూడా దారం పోగులు చాలానే ఉండిపోతాయి. సో మనం ఇలా క్లీన్ చేసేస్తే దీంట్లో ఉన్న దారం పోగులు వచ్చేస్తాయి మనకి. ఓకే, ఇది ఆపోజిట్లో ఉండాలి. ఈ అండర్ స్టిచ్ అనేది ఫ్రంట్ సైడ్ ఉండాలి. రెండు సైడ్లు అండర్ స్టిచ్ ఉంటుందండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది ఫిట్ చేసుకున్నప్పుడు డైరెక్షన్ చూసుకోండి. ఓకే, ఇలా ఫిట్ చేసేసుకున్న తర్వాత జస్ట్ హోల్డ్ చేసి పట్టుకోండి. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఎటువంటి గ్యాప్స్ లేకుండా చూసుకోండి. చూసుకున్న తర్వాత మనకి స్క్రూ ఉంటుంది కదా, ఆ స్క్రూ పోర్షన్ కూడా నేను క్లీన్ చేసేస్తాను.
ఈ స్క్రూ పోర్షన్ ఉంటుంది కదా, దాన్ని రైట్ వైట్ డైరెక్షన్లో మూవ్ చేసేసుకో. మీరు 100% కాన్ఫిడెంట్ అనుకున్న తర్వాతనే మిషన్ని ఓపెన్ చేయడం మొదలు పెట్టండి, ఆరల్స్ పార్ట్స్ అనేవి బ్రేక్ అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ టైట్ చేసేసుకోండి. అంతేనండి, ఆల్మోస్ట్ మనం డన్. నెక్స్ట్ వచ్చి ఈ ఫెడల్ పుట్ ఈ బాక్స్ని కూడా ప్లేస్ చేసేసుకుందాం. నెక్స్ట్ ఈ టూల్ కిట్ని కూడా ప్లేస్ చేసేసుకుందాం. దట్స్ ఇట్ అండి. మిషన్ అయితే కంప్లీట్ క్లీనింగ్ అయిపోయింది అండ్ నెక్స్ట్ ఆయిలింగ్ కూడా అయిపోయింది. పర్ఫెక్ట్లీ ఫిట్. ప్రెసెంట్ అయితే ఎఫ్ ఫుట్లో ఉంది కదా, అటు ఇటు వెళ్తుంది సూది. సెలెక్ట్ మార్చేసుకొని ఏ స్టిచ్లో పెట్టేసుకుందాం. దట్స్ ఇట్ అండి. వీడియో నచ్చిందా? మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సీ యూ ఆల్ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో. ఇంతవరకు సెలవు, బాయ్ బాయ్.